మట్టిని ప్రేమించే తెనాలి ప్రాంత రైతులకు ఎస్టీపీ ప్లాంట్ ఒక పెద్ద వరమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని 11వ వార్డు పూలే కాలనీలో మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ను మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్తో కలిసి పెమ్మసాని ప్రారంభించారు. ప్లాంట్ నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటుగా సంక్షేమాలను ప్రజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈరోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు 28 కోట్ల రూపాయలు పెట్టి 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఇదే ఒక బలమైన నాయకులకి, కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి, దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అంతే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది.